మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో క్రీస్తు పేరట వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని ధ్యానించుకుందాం. 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చూసారా, దేవుని లేఖనం ఏ విధంగా చెలవిస్తుందో. మనం కూర్చుండేది, మనం లేచేది, మనం మాట్లాడేది ప్రతిదీ దేవుడు మనలను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. మనకు తలంపు పుట్టక ముందే ఆయన మన మనసు గ్రహించుచున్నాడు. మనం అనుకోవచ్చు, మనం ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పాపంలో బ్రతికినా, వ్యభిచారం అనే పాపంలో, దొంగతనం అనే పాపంలో, ఒకరిని మోసం చేస్తూ బ్రతికినా ఎవరు నన్ను చూడట్లేదు కదా, ఎవరు నన్ను గ్రహించట్లేదు కదా అని మనకు ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే మనలను పరిశోధించి తెలుసుకుంటున్న దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎలీషా శిష్యుడైన గెహాజీ గారు మనకు కనబడి, ఆయన నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత పడినప్పుడు నయమాను ఎలీషా గారిని కానుకలు తీసుకువస్తాడు. అయితే ఎలీషా నాకు వద్దు అనేసరికి నయమాను వెళ్తూ ఉంటాడు. అయితే గెహాజీ గారు మాత్రం నాకు ఆ కానుకలు కావాలి అనుకుంటాడండి. అనుకొని నయమాను దగ్గరికి వెళ్ళి, మరి నాకు ఎలీషా పంపించాడు ఆ కానుకలు తీసుకురామని అబద్ధం చెప్పి నయమాను నుండి కానుకలను మోసగిస్తాడండి. మోసగించినప్పుడు అప్పుడు ఎలీషా గారు గెహాజీ గారిని అడుగుతారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండేవు అని అడిగినప్పుడు గెహాజీ గారు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పినప్పుడు ఎలీషా గారు, నా మనసు నీతో పాటు రాలేదా అంటే దేవుడు నీతో పాటు రాలేదా అని చెప్తాడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పినప్పుడు నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని గెహాజీ తీసుకువస్తాడు. కాబట్టి మనం కూడా ఒకరిని మోసం చేసి, దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, ఏ పాపంలో బ్రతికినా ఎవరు నన్ను అడిగేవారు లేరు, ఎవరు నన్ను చూసేవారు లేరు కదా అని మనం ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఏదో ఒక దినాన లెక్క అడుగుతాడనే సంగతి మాత్రం మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.